టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడున్న విద్యా విధానం కరెక్ట్ రూట్లో వెళ్తుందంటారా? ప్రస్తుతానికైతే లేదండి. ఎందువల్ల? ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రజెంట్ ఒక 70 years నుంచి ఏదైతే ట్రెండ్ ఫాలో అవుతుందో అదే ట్రెండ్లో ఉందండి. బికాజ్ సేమ్ బుక్స్, సేమ్ ఎగ్జామినేషన్, సేమ్ మార్క్స్, ఆ ఫార్మేట్లోనే ఒక స్టూడెంట్ యొక్క ఎబిలిటీ కానీ డిసైడ్ చేస్తున్నాయి యాక్చువల్గా. దట్ ఈస్ వెరీ రాంగ్. ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇట్ మైట్ బి ఆర్ట్, ఇట్ మైట్ బి ఇంజనీరింగ్, ఇట్ మైట్ బి మ్యాథమెటికల్, ఇట్ మైట్ బి మెడికల్. బట్ మనం ఎలా చేస్తున్నామంటే ఏదైతే ట్రెండ్ అవుతుందో ఇండస్ట్రీలో ఆ ట్రెండ్ ప్రకారం ఫోర్స్ చేస్తున్నాము. అది ఫ్యామిలీ ప్రెజర్ అవ్వచ్చు, ట్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దట్ ఈస్ వెరీ రాంగ్ అంటున్నాను. అంటే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం అంటున్నారు. అప్పుడు ట్రెండ్ ప్రకారం జరగకపోతే వీళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు కదా. దాని ప్రకారం అంటే ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మేబీ డాక్టర్లు కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్స్ బయటనే చేసుకోవచ్చు, కానీ ఇంజనీర్స్ కావచ్చు, ఇంకా ఫర్దర్గా కొంచెం స్టడీస్ డిగ్రీ కావచ్చు, పీజీ చేసినా సరే ప్రజెంట్ వాళ్ళు ఖాళీ అయిపోతున్నారు కదా. ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అయిపోతే కష్టం కదా వాళ్ళకి. మరి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ట్రెండ్ ఫాలో అవ్వడం తప్పు కదండి. ట్రెండ్లో ప్రతిదీ ఫాలో, ఒక ఫార్మేట్ అనేది ఉంటుందండి. లెట్స్ సే 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ, ఇలా మనం ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాం. కానీ అసలు మన ఇంట్రెస్ట్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నేను ఏం చదువుతున్నాను. లెట్స్ సే నాది మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మెడికల్ బ్యాక్గ్రౌండ్లో నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ ఆపర్చునిటీస్ తెలుసుకొని చదివితే ఆ పర్టికులర్ ఫీల్డ్లో నేను ఎక్సెల్ అవుతాను. అది అవ్వకుండా నేను వేరే మ్యాథ్స్ చదివినా, ఫిజిక్స్ చదివినా, కెమిస్ట్రీ చదివినా కానీ ఎలా అవుతుందో మైండ్ అంతా డైవర్ట్ అవుతుంది. ఆ డీవియేషన్స్లో నా ఇంట్రెస్ట్ కోల్పోతున్నాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యంగ్ జనరేషన్స్ ఆర్ వై దే ఆర్ జాబ్లెస్ అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్. దే ఆర్ స్టడింగ్ టువర్డ్స్ ద ట్రెండ్. వాళ్ళకి ఒక డిగ్రీ తర్వాత పీజీ చేస్తే బాగుంటుంది, పీజీ తర్వాత పిహెచ్డీ చేస్తే బాగుంటుందని పిహెచ్డీ చేస్తున్నారు. ఆ కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఆపర్చునిటీస్ ఉన్నాయా? జాబ్ ఆపర్చునిటీస్ ఎందులో ఉన్నాయి? మీరు అన్నట్టు ట్రెండ్స్ ప్రకారం వెళ్తే జాబ్స్ లేవంటున్నారు. ఇప్పుడు ఏఐ ట్రెండ్ అవుతుంది. ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్ ఏఐ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఉంటాయా లేవా అనేది పక్కన పెడితే ఏఐ నీకు ఇంట్రెస్ట్ ఉందా, నీకు అర్థమవుతుందా చదివితే? అర్థం కాకుండా 30,000 కట్టి అమీర్పేటలోకి వెళ్ళి నేను చదువుతాను అని అనుకున్నప్పుడు అర్థం కానప్పుడు ఆ 30,000 వేస్ట్, 6 months టైము వేస్ట్. అదే 6 months టైము, అదే 30,000 మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ పైన పెట్టారనుకోండి, దెర్ ఈస్ 100% ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ జాబ్. దాంట్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నాకు ఇష్టమైనది నేను చదువుతున్నాను, నేను చేస్తున్నాను అని. సో అలా ఫాలో అవ్వాలంటున్నాను. ఓకే, ప్రతి స్టూడెంట్ కూడా బుక్లో ఉన్నది చదువుతున్నాం కదా, చదవడం వల్ల మాకు ఎలాంటి యూజ్ అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. నిజంగా టెక్స్ట్ బుక్లో వచ్చిన చదవడం వల్ల వాళ్ళకి వచ్చే మార్క్స్ని, వాళ్ళ ప్రతిభని, అంటే ఇదంతా వాళ్ళ కెరీర్కి లింకప్ చేసేసి, అంటే మార్క్స్ వస్తేనే చదువుతున్నట్టు, వాళ్ళకి మార్క్స్ రాకపోతే చదవలేనట్టు. అంటే వాళ్ళు ఎదగరా అంటే ఎదగిన వాళ్ళు లేరు, అలాగే ఎదగకుండా ఉన్నవాళ్ళు లేరు, వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. అంటే చదువు మీదే డిపెండ్ అయ్యి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చదువుతో సంబంధం లేకుండా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు పిల్లలకి మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే, నేను టెక్స్ట్ బుక్లోది నోట్బుక్లో చదవటం వల్ల నాకేంటి ఉపయోగం ఫ్యూచర్లో అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మరి దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ ప్రాబ్లం స్టూడెంట్ అయితే కాదండి. ఐ రేజ్ ప్రాబ్లం విత్ ద పేరెంట్స్. తల్లిదండ్రులది 100% ప్రాబ్లం అంటాను. ఎందుకంటే పిల్లవాడికి ఏది ఇష్టం అనేది చదివించకుండా, ఓకే ఇక్కడ వేస్తే ఐఐటి వేస్తే మావాడు గొప్పడు అవుతాడు, లేదంటే వాడు ఎంబీబీఎస్ సీటే కొట్టాలి అనేది వాళ్ళు మైండ్ క్రియేట్ చేసుకొని స్టూడెంట్ని ప్రెజర్ చేస్తున్నారు. స్టూడెంట్ని కూర్చోబెట్టి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, సరే నాకు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు డ్రాయింగ్స్ అంటే ఇష్టం, ఆర్టిస్ట్ అవుతా నేను అంటే ఏ పేరెంట్ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారండి? నోబడీ ఈజ్ యాక్సెప్టింగ్. దట్ ఈస్ ప్రాబ్లమ్ విత్ పేరెంట్స్ అండి. యాక్చువల్గా ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్ళినప్పుడు అందులో వాడి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు క్లియర్గా చదువుతాడు, అర్థం చేసుకుంటాడు, ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అది ఇంపార్టెంట్. ఓకే, పేరెంట్స్ది కొంచెం మిస్టేక్ అని అంటున్నారు. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని పేరెంట్స్, ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారు. సో ఇది చదవడం వల్ల నీ భవిష్యత్తు బాగుంటుంది, ఇది చదవడం వల్ల ఫ్యూచర్లో నీకు ఆఫర్స్ రాకపోతాయేమో అని పేరెంట్స్ కూడా ఆలోచించవచ్చేమో కదా దీన్ని బట్టి.
ఆలోచించవచ్చండి. దాంట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు అన్నారు మార్క్స్ వస్తేనే మంచిగా చదువుతున్నాడు, మార్క్స్ రాకపోతే డిసైడ్ చేసేస్తున్నారు కాబట్టి డిసైడ్ చేస్తున్నారు. సరే, మార్క్స్ రావట్లేదు అన్నప్పుడు మీరు మీ పిల్లవాడితో కూర్చొని ఎందుకు రావట్లేదు, అసలు నీకు ఇది ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అడుగుతున్నారా? రివర్స్గా నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు వాళ్ళు. నువ్వు బాగా చదవట్లేదు, నీకు ఇంకా ట్యూషన్ పంపిస్తాం. 9 to 4 అనేదే వన్ ఆఫ్ ద వేర్ వీ కెన్ సే అదొక లాక్డ్ పీరియడ్ ఫర్ ద స్టూడెంట్. అక్కడనే లాక్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ 5 to 7 వరకు మళ్ళీ ట్యూషన్ పంపిస్తున్నాడు అదే సబ్జెక్ట్కి. అక్కడ అర్థమైతే అక్కడే మార్క్స్ వస్తాయి కదండి. మళ్ళీ 5 to 7 ఒక ట్యూషన్ పెట్టి మళ్ళీ ట్యూషన్ మాస్టర్స్ తోటి మళ్ళీ అదే సబ్జెక్ట్ చెప్పిస్తే పిల్లవాడికి కంప్లీట్ మెంటల్ ప్రెషర్ అవుతుంది. వాడు ఎక్సెల్ అవుదామన్నా అవ్వలేడు. ఒక భయం క్రియేట్ అవుతుంది, నేను చెప్పినా అర్థం చేసుకుంటలేరు. సో ఏదో విధంగా ప్రెషర్ తీసుకొని అన్నా సరే నేను చదువుదాము అని అనుకుంటున్నాడు. అలా చదివినప్పుడు ఎప్పుడు కూడా సక్సీడ్ అవ్వడండి. మరి చదువుకోవాలి కదా వాళ్ళైతే. పోనీ స్కూల్లో చెప్పింది అర్థం కాలేదని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించడానికి ట్యూషన్స్కి పంపిస్తారు. ఇన్కేస్ వదిలేసి ట్యూషన్కి పంపించద్దు, ఇంట్లోనే చదివమన్నా ఎక్కడైతే మరి చదివింది అసలు ఫస్ట్ స్కూల్లో విన్నదని ఒకసారి రివిజన్ చేయాలి కదా ఇళ్లలో. రివిజన్ చేయాలండి, రివిజన్ చేయొద్దంటలేను. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్ సబ్జెక్ట్ అర్థమవుతుందా లేదా అనేది ఆలోచించాలి, కానీ మార్క్స్ వస్తున్నాయా లేవని కాదు. లెట్సే 100కి 70 మార్క్స్ వస్తేనే టాప్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 100కి పాస్ మార్క్స్ ఎంత అండి? 35 వస్తే చాలు కదండి. స్టూడెంట్ కదా సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా. అది ఎనీ పేరెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్? చేయరు. 35 వస్తుంది కదా చాలు. లెట్సే నీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, పేరెంట్ కూర్చుంటున్నాడు స్టూడెంట్తో, వాళ్ళ పిల్లవాడితో నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఆర్ట్ వెళ్తావా, క్రికెట్ వెళ్తావా, స్పోర్ట్స్ వెళ్తావా, ఎన్విరాన్మెంట్ చదువుకుంటావా, వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎక్స్ప్లోర్ అయ్యే ఆపర్చునిటీ ఎవరిస్తున్నారు ఈ జనరేషన్లో? నో బట్ ఈస్ గివింగ్. వెన్ వీ గివ్ దిస్ ఆపర్చునిటీ, ఓకే నువ్వు ఒక 10 సబ్జెక్ట్స్ తీసుకో, ఇవి కాకుండా క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ కాకుండా 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకో, ఎక్స్ప్లోర్ అవ్వు. ఒక 2 months ఇన్వెస్ట్ చేయి ఒక దాంట్లో, నీకు ఏదో ఒకటి ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో నువ్వు ఎక్స్పెల్ అవ్వు. అలా మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈ హిమ్సెల్ఫ్ రీసెర్చ్ తనంతట తాను నేర్చుకోవడానికి ట్రై చేసి అందులో ఎక్స్పర్ట్ అవుతాడు. అలా చేస్తే ఒక కరెక్ట్ వే ఆఫ్ గైడింగ్ స్టూడెంట్ అని నేను అంటాను. ఓకే, ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. కరోనా తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాసెస్. స్కూల్ ఉంటే స్కూలు, ఇంకా స్కూల్ లేని పరిస్థితిలో ఉంటే ఇప్పటికి కూడా ఆన్లైన్ క్లాసెస్ కొన్ని ప్లేసెస్లో పెడుతూనే ఉన్నారు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుద్ది అంటే అది అర్థమవుతుందంటారా వాళ్ళు చెప్పేది ఏమన్నా? ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. హౌ వి యూస్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అవర్ హ్యాండ్స్. బికాజ్ మారుమూల గ్రామానికి కూడా ఈరోజు ఒక కెరియర్ కౌన్సిలర్ కానీ, ఒక మంచి మ్యాథ్స్ టీచర్ కానీ, మంచి ఫిజిక్స్ టీచర్ కానీ మనం ఫిజిక్స్ వాళ్ళ చూసాం. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఆన్లైన్. సో అలాంటి ఎక్స్పర్ట్ ఫిజిక్స్ నేర్పించే ఒక స్టూడెంట్, ఒక లెక్చరర్ కూడా మారుమూల గ్రామానికి రీచ్ అవుతున్నారంటే ఇట్స్ గో టు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తోటి మీరు ప్రాక్టికల్ అప్రోచ్ వాళ్ళ స్కూల్స్లో ఉన్నాయో లేవని చెక్ చేసుకోవాలి. ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్నప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ ఒక ఇన్ హ్యాండ్ ప్రాక్టీస్ వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో 2 types అనిపిస్తుంది. ఒకటి ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక టైపు, గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఒక టైపు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? అసలు ఇందులో చదివిన వాళ్ళు సక్సెస్ అయ్యారు చెప్పండి ఒకసారి. సక్సెస్ రేషియో 2 దాంట్లో ఉన్నాయండి. సక్సెస్ రేషియో అలా మనం డిఫరెన్షియేట్ అయితే చేయలేము ఫర్ షూర్గా. ఓకే. సో గవర్నమెంట్ స్కూల్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు ఒక ఆశ, గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, లెక్చరర్స్ కూడా అప్ టు ద మార్క్ లెక్చరర్స్ ఉండాలి అందులో కూడా అనేది కోరిక. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ర్యాంక్స్ రాదర్ దెన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండి. ఒక స్టూడెంట్కి మనం ఒక ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఇవ్వాలి, బాగుపడే లక్షణాలు ఇవ్వాలి అనేది నోబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. నా స్కూల్కి 100 ర్యాంక్స్ వచ్చాయి ఈరోజు అనేది చూపెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు, కానీ నా నుండి ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ సొసైటీకి ఇస్తున్నామని నోబడీ ఈస్ డూయింగ్ దట్. అది ఇంప్లిమెంట్ చేస్తే దెర్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ వే. ఓకే, చదువు అనేది ఉద్యోగం కోసమా లేదంటే మనలో ఉన్న నైపుణ్యం కోసమా? ఎక్కువ మంది నడితే శాలరీ కోసం అని చెప్తారు. డబ్బు ఇస్ విచ్ వీఆర్ రన్నింగ్. మన లైఫ్ రన్ అవ్వాలంటే డబ్బు కావాలండి. డబ్బు ఇచ్చేది ఉద్యోగం అండి. ఉద్యోగం అయితే 100% మనకు కావాలి. ఉద్యోగం రావాలంటే చదువు ఉండాలి. చదువు ఉద్యోగం ఒకటే కాకుండా మన వే ఆఫ్ లైఫ్ని కూడా క్రియేట్ చేసేది చదువు అండి.
హౌ వీ వాంట్. ఇప్పుడు లెట్స్ సొసైటీ ఉందండి, సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, హౌ యూ కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్ టు ద సొసైటీ అండ్ హౌ యూ లీవ్ యువర్ సొసైటీ అనేది కూడా మనకు చదువే నేర్పిస్తుంది. సో చదువు అనేది ఇట్ విల్ టీచ్ అస్ వే ఆఫ్ లైఫ్ అండ్ వే ఆఫ్ వర్క్ స్టైల్. ఓకే. సో బోత్ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అంటే ఎవరి స్టేట్కి వాళ్ళ లాంగ్వేజ్ తీసుకుంటున్నారు. సో ఏది బెస్ట్ అంటే మాతృభాష అనేది అందరికీ ఇంపార్టెంట్, అది వచ్చి తీరాలి. ఇప్పుడు ఈ మధ్యకాలం మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం, తెలుగు వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు ఈ జనరేషన్లో? లాస్ట్ టైం వరకు కూడా తెలుగు అనేది ఒక ఖచ్చితంగా కంపల్సరీ ఒక సబ్జెక్టు. ఇప్పుడు తెలుగుని రీప్లేస్ చేసేస్తున్నారు, వాళ్ళకి తెలుగు పదాలు వాళ్ళు ఇవన్నీ తెలియని పరిస్థితి. మరి ఎలా అంటారు, దీన్ని ఎలా అధిగమించాలి మనం? సో మాతృభాష అనేది 100% మనం దాన్ని యాక్షన్లోకి ఉండాలండి. బికాస్ మనం నేర్చుకునే భాష 2 థింగ్స్. ఒకటి వే ఆఫ్ లైఫ్ నేర్పిస్తుంది. ఇప్పుడు సొసైటీలో ఇంగ్లీష్ రాకపోతే నోబడి విల్ గివ్ యూ ద జాబ్ ఆపర్చునిటీ. సో అది ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. అలానే మాతృభాష కూడా ఎలా ఇంపార్టెంట్ అవ్వాలంటే, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఎలా ఉందంటే, అమ్మ నుంచి కానీ నాన్న నుంచి కానీ మనం చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కానీ తెలుగు భాష మనకు అర్థమైపోతుంది. తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే ఎవరి భాష, ఎవరి లోకల్ భాషలో మాట్లాడితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ వన్ లాంగ్వేజ్ వేర్ ఇట్ ఈస్ టీచింగ్ ద సబ్జెక్ట్. అలా అదే సబ్జెక్టు తెలుగులో కూడా మనం చెప్పగలిగితే అర్థం చేసుకునే విధానం ఇంకెక్కువ రీచ్ ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఈ స్కూల్స్ ఆర్ కాలేజెస్లలో. ఓకే. ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగింది అండ్ దాంట్లో ఎక్కువగా వినిపించే పదం ఏఐ అనేది చాలా. సో ఈ ఏఐ అనేది ఇప్పుడున్న పిల్లల భవిష్యత్తుకి ఎలా యూజ్ అవుద్ది, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా లేదంటే దాన్ని నేర్చుకోవాలంటే వీళ్ళు ఎలా శ్రమ తీసుకోవాలి? ఏఐ ఈజ్ వెరీ ఈజీ టు లర్న్ అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బిఫోర్ ఏఐ అనే ప్రపంచం రానప్పుడు మన బ్రెయిన్ ఉందండి. ఓకే, లెట్స్ సే మీ ఆర్ గోయింగ్ ఆన్ ఏ బైక్. మీరు ఒక బైక్ పైన వెళ్తున్నారు, మీకు ఒక కాల్ వచ్చింది. కాల్ హెల్మెట్లో, అది మనకి అలవాటు కాబట్టి హెల్మెట్లో పెట్టి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. ఒక లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ వచ్చింది. రైట్ టర్న్ వెళ్తే మీ ఇల్లు వస్తుంది. ఓకే, ఆ రైట్ టర్న్ మీకు కాషియస్ లేకుండానే మీ బైక్ ఆల్రెడీ రైట్ టర్న్ తీసేసుకుంటుంది. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? అలవాటు కాబట్టి. సో యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ విత్ సమ్ టెక్నిక్స్. ఓకే, రైట్ సైడ్ వెళ్తే దీని ఇల్లు వస్తుంది కాబట్టి మన కాషియస్ లేకుండానే సబ్ కాషియస్గా అది టర్న్ తీసేసుకుంటుంది. సో సేమ్ థింగ్ ఏఐ ఈజ్ ఆల్సో బిల్డ్ ఆన్ సేమ్ బేసిస్. లెట్స్ సే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూకి నేను ఏం మాట్లాడాలనేది ఏఐతో మాట్లాడితే ఇట్ విల్ గివ్ ద ఆన్సర్స్. ఇలా మాట్లాడితే ఇలా వస్తుంది అని ఇవ్వచ్చు. లేదు, నాకు ఒక ఎగ్జామ్ ఉంది, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది, నాకు థియరిటికల్ రాదు, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఈజీ వేలా కావాలి అని అన్నప్పుడు ఇట్ విల్ గివ్. యూ షుడ్ యూజ్ ఆల్వేస్ ఏఐ యాజ్ యువర్ పర్సనల్ అసిస్టెంట్స్ టు గైడ్ యూ. అండ్ యూ షుడ్ నాట్ రిలే కంప్లీట్లీ. మీరు దానిపైన రిలే అవుతే ఇట్ ఈస్ అగైన్ ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. బికాస్ ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ యువర్ ఓన్ బ్రెయిన్ ఇట్ విల్ స్టాగ్నెంట్లీ మీరు కాషియస్ అనేది తగ్గిపోతుంది, ఐక్యూ అనేది తగ్గుతుంది. సో టెక్నాలజీ పైన అంత డిపెండ్ అయ్యి కూడా ఉండకూడదు. ఇట్ షుడ్ యూజ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఫర్ యూ. డౌట్ ఉంది, నాకు ఇక్కడ స్ట్రక్ అయ్యాను, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అడగండి. ఇట్ విల్ గివ్ సమ్ 3 to 4 ఆన్సర్స్. చూస్ విచ్ ఆన్సర్ ఈస్ సూట్స్ యూ. సో దట్స్ హౌ యూ కెన్ యూజ్ ఏఐ. ఓకే. ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ కెరీర్ని బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మన కెరీర్ వాళ్ళ కెరీర్ని వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటే మంచిదంటారు? గ్రేట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు కౌన్సిల్ చేసిన ప్రతి స్టూడెంట్లో 85% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ కమ్ విత్ ద సేమ్ కన్ఫ్యూజన్. బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ చెప్తానండి. అండ్ మా ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఓకే, డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. సో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈజ్ వెరీ ఆర్టిస్టిక్. నాకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టము. సో ఆర్టిస్ట్ అంటే ఏమవ్వాలంటే సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. ఈ ఇల్లు కట్టడాలు, ఈ ఆర్కిటెక్చర్ అనేది ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో ఐ హ్యావ్ స్టడీడ్ సివిల్ ఇంజనీరింగ్ ఫర్ 4 years. ఇష్టంతో కష్టపడి చదివాడు. ఓకే, అదంత కష్టం అనిపించలేదు, బట్ స్టిల్ యూ హ్యావ్ మేడ్ ఇట్. 4 years చేశాడు, 4 years మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాడు వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. అండ్ ఈ గాట్ ఎ జాబ్. సివిల్ ఇంజనీరింగ్ ఒక ప్రాజెక్ట్కి జాబ్ వచ్చింది. హీ హ్యావ్ డన్ ఫర్ 1.5 year సైట్ ఇంజనీరింగ్. వచ్చిన తర్వాత హీ వాజ్ నాట్ సఫిషియంట్ విత్ హిస్ శాలరీ. ఆ డబ్బు సరిపోతలేదు శాలరీకి. సో ఈ వాంట్ టు అప్గ్రేడ్ హిమ్సెల్ఫ్.
సో సివిల్ ఇంజనీరింగ్లో నేను ఏం అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటే ఈఎఫ్ థింకింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది. ఈ 3 చదివితే నాకు వచ్చే శాలరీ కొంచెం డబుల్ అవ్వచ్చు అని అనుకున్నాడు. బట్ మన దగ్గర ఆపర్చునిటీస్ లేవు. ఒక ఆర్కిటెక్చర్ మంచి సబ్జెక్ట్ చెప్పే ఆర్కిటెక్చర్ కావాలని అన్నప్పుడు మన ఇండియాలో అంత ఆపర్చునిటీస్ లేవు. ఉన్న ఎన్ఐటీస్ ఎంఐటీస్లో మళ్ళీ చదివి సీట్ కొట్టేంత టైం లేదు. నోబడీ ఈజ్ హ్యావింగ్. ఉన్న నార్మల్ ఇన్స్టిట్యూట్స్లలో అంత ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరు. సో వాట్ ఈ థాట్ ఈస్ ఓకే, సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ నాకు ఆపర్చునిటీస్ లేదు, ఇంక ఎండ్ అయిపోయింది. నౌ ఐ విల్ మూవ్ టు ఐటీ. సో ఎంత స్ట్రగుల్ అయ్యాడంటే ఐ మై సెల్ఫ్ సీన్ హౌ మచ్ ఈ స్ట్రగుల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. అంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడంటే అంత స్ట్రగుల్ అయ్యాడు. నౌ సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నాడు, జాబ్ వచ్చింది, నౌ ఈజ్ డూయింగ్ గుడ్. బట్ చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే ప్యాషన్గా తీసుకున్న సివిల్ ఇంజనీరింగ్ పోయింది, స్ట్రగుల్తో నేర్చుకున్న సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు చేస్తున్నాడు. ఐ డోంట్ నో హౌ మచ్ ఈజ్ హ్యాపీ, బట్ ఇన్సైడ్ మనకు ఒక సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అరే నేను చేస్తుంది నాకు ఇష్టం లేదు కదా, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉన్న జాబ్ ఒకటి ఉండే కదా, అది మర్చిపోయి ఇప్పుడు నేను ఏదో చేస్తున్నాను కదా అనే స్టేట్ అయితే పడుకునే ముందు ఒక థాట్ అయితే వస్తుంది కదా. సో ఆ థాట్ అనేది రాకూడదు ఎనీ స్టూడెంట్. మీ ఎబిలిటీ ఏదన్నా అవ్వచ్చండి. బిఫోర్ యూ చూసింగ్ ద కోర్స్ నా స్కిల్ ఏంటి, నా ఐక్యూ ఏంటి, నేను అది చేయగలుగుతానా లేదా, దీంతో పాటు ట్రెండ్స్ ఏమున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో నేను తీసుకునే కోర్స్ నాకు యూజ్ అవుతుందా లేదా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ అనలిటిక్స్ అనేది యూఎస్లో ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్. అది ఇప్పుడు మన దగ్గర ఆ కోర్స్ లేదు ఇండియాలో. ఓకే, బీబీఏ చేసిన స్టూడెంట్కి బిజినెస్ అనలిటిక్స్ చేస్తే గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కానీ మన ఇండియాలో ఇంకా ఇంప్లిమెంట్ లేదు. సో ప్రతి స్టూడెంట్ ఏం ఆలోచించాలంటే ఆయనకి వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడ స్కిల్స్ రాసుకోవాలి. ఓకే, నాకు మ్యాథ్స్ వచ్చు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ వచ్చు, సో ఇవి 2 వచ్చు, నేను ఏది తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ బీబీఏ తీసుకున్న స్టూడెంట్ తీసుకుందాం. 3 years బిజినెస్ గురించి అవుతాడు, తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు మన పేరెంట్స్ అని బీబీఏ అయిపోయింది ఎంబీఏ జాయిన్ అవ్వు, ఎంబీఏ జాయిన్ చేస్తారు. ఎంబీఏ తర్వాత ఏం చేస్తాడు, సేమ్ మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వెతుకుతాడు. ఎంబీఏలో కూడా హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ సంథింగ్ ఈ 4 electives ఉంటాయండి. దెర్ ఆర్ నాట్ మెనీ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్లోర్ ద స్టూడెంట్. అది ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఇష్టమో అది ఇండియాలో ఆపర్చునిటీస్ వెతికి దాంట్లో చదివితే మీరు ఇంకా ఎక్సలెంట్గా మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, స్టూడెంట్ షుడ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదివేదానికంటే అబ్రాడ్లో చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు సైడ్ వెళ్తే కొంచెం ఆపర్చునిటీస్ పెరుగుతాయి, స్టడీ పరంగా అది ఒక క్వాలిఫికేషన్ మనకి యాడ్ అవుతుంది అని చెప్పి. సో విచ్ ఇస్ ద బెస్ట్ అంటే ఆపర్చునిటీస్ వైజ్ ఆల్వేస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, బీబీఏ చదివిన స్టూడెంట్ బిజినెస్ అనలిటిక్స్ చేస్తే నెక్స్ట్ ఆయనకి జాబే వస్తుంది. ఇక్కడ ఎంబీఏ 2 years ఇన్వెస్ట్ చేసే టైము అదే బిజినెస్ అనలిటిక్స్ 2 years యూఎస్లో కానీ యూకేలో కానీ ఇక్కడ అబ్రాడ్లో చదివితే జాబ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆయనకి. బికాజ్ ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో లెట్స్ సే విల్ టాక్ విత్ అస్ మీడియా. దిస్ మీడియా రన్ అవ్వాలంటే యూ నీడ్ వన్ అనలిస్ట్. ఓకే, వేర్ ఆర్ దిస్ గోయింగ్, వేర్ అదర్ మీడియాస్ ఆర్ గ్రోయింగ్, హౌ దే ఆర్ రీచింగ్ అవుట్ టు ద పబ్లిక్ అండ్ హౌ వేర్ వీ కెన్ గ్రో అప్. ఇలా ఒక అనలిటిక్స్ చేసే పర్సన్ మీకు కావాలి, రైట్? ఇండియా ఈజ్ ఆల్సో నీడ్ బిజినెస్ అనలిటిక్స్. ఈవెన్ మా బిజినెస్లో అయినా ఒక అనలిస్ట్ అయితే కావాలి. పొజిషన్ ఖాళీ ఉంది, గ్రాడ్యుయేట్స్ లేరు, వేర్ విల్ టేక్ సమ్ హూ ఈజ్ హ్యావింగ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, రైట్? ఒక 5-6 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని మాకు ఇలా కావాలి, ఇది నేర్చుకొని చెయ్యండి అని చెప్తున్నాం, కానీ ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్పర్ట్. సో అబ్రాడ్లో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. లెట్సే యూకేలో ఒక యూనివర్సిటీ ఉన్నదండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద యూనివర్సిటీ. యూకేలో ఒక యూనివర్సిటీ ఉంది, మెకానికల్ ఇంజనీర్కి ఒక F1 రేసింగ్ కార్ ఉంటుందండి, విచ్ ఇస్ వెరీ హ్యూజ్ అమౌంట్. దాన్ని ఒక టైర్ ముందర టైర్ ఉంటుంది కదండి, ఆ టైర్ ఇట్ ఈస్ ఆఫ్ 48 lakhs టైర్. వెన్ వీ హ్యావ్ ఇంటరాక్టింగ్ విత్ ద టీమ్, మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఓకే, స్టూడెంట్కి ఇచ్చారు, మీరు ఇంటర్న్షిప్గా ఇచ్చారు, ఒకవేళ అది ఫెయిల్ అయితే అండి, ఓకే ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వనియండి, నాట్ ఏ ప్రాబ్లమ్. స్టూడెంట్ విల్ లెర్న్ దట్ ఫెయిల్యూర్ కదా. దే ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ 48 lakhs, దే ఆర్ థింకింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ దే ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్. ఇప్పుడు అదే 48 lakhs మన ఇండియాలో ఏ యూనివర్సిటీ ఇస్తుందండి స్టూడెంట్కి?
నో స్టూడెంట్ విల్ గివ్. సో అబ్రాడ్లో ఇలాంటి ఆపర్చునిటీస్, ఎక్స్పీరియన్షియల్ ఆపర్చునిటీస్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. యూకేలో అవ్వచ్చు, యూఎస్లో అవ్వచ్చు, జర్మనీలో అవ్వచ్చు, ఎనీ అబ్రాడ్, ఎనీ కంట్రీ మీరు తీసుకోండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ 80% ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆన్ ప్రాక్టికల్, 20% ఆఫ్ ది నాలెడ్జ్ జస్ట్ థియరిటికల్గా మీరు బోర్డు పైన చెప్తారు, మిగతాదంతా ప్రాక్టికల్లోనే ఉంటుంది. ఓకే. మనం చేస్తున్నప్పుడు నేర్చుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆపర్చునిటీస్ అబ్రాడ్లో చాలా ఉన్నాయండి. అంటే దీన్ని బట్టి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కంటే కూడా పేరెంట్స్ నేర్చుకోవాల్సిందే చాలా ఉందనిపిస్తుంది. అవునండి. ఎగ్జాక్ట్లీ. నేర్చుకోవాలి, వాళ్ళ పిల్లల కెరీర్ బాగుండాలంటే పేరెంట్స్ చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, డోంట్ గో, ఇప్పుడు దాన్ని ఏమంటారండి, ఐ ఆమ్ నాట్ ఫెమిలియర్ విత్ దట్, లైక్ స్ట్రెస్ తీసుకో కాదండి, ప్రెస్టేజ్. ఓకే. ప్లీజ్ కీప్ యువర్ ప్రెస్టేజ్ ఎసైడ్. మీకు ప్రెస్టేజ్ ఇంపార్టెంటా, పిల్లలు ఇంపార్టెంట్ అంటే పిల్లలే ఇంపార్టెంట్, ప్రెస్టేజ్ కాదండి. మా అబ్బాయి, పక్కింటి వాళ్ళ అబ్బాయి కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో చేస్తున్నాడు అనేది ప్రెస్టేజ్ ఎక్కువైపోయింది. సరే, ఆ అబ్బాయికి ఆ నాలెడ్జ్ ఉందేమో, మీ అబ్బాయికి వేరేది ఉంది కదా, వేరేది నేర్పించండి. అందులో మీ అబ్బాయి కూడా ఎక్సెల్ అవ్వచ్చు, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్సెల్ అవ్వచ్చు. అండర్స్టాండ్ యువర్ చిల్డ్రన్స్ ఫస్ట్. కూర్చోండి, వాళ్ళకు ఒక మెంటల్ హ్యాపీనెస్ ఇవ్వండి. ఓకే, మా డాడీ కానీ మా మమ్మీ కానీ నాతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు, ఓకే, ఆ ఫ్రెండ్లీగా మాట్లాడు, ఐ కెన్ షేర్ దిట్. మమ్మీ నాకు ఈ ఫిజిక్స్ నచ్చట్లేదు, నేను మినిమం పాస్ అవుతాను, దట్ ఈస్ ఓకే ఫైవ్ అంటే, ఓకే బెడ్డా నువ్వు నార్మల్గా పాస్ అవ్వు చాలు, అది పెద్ద స్ట్రెస్ అవసరం లేదంటే, ఆ ఒక్క మాట వాళ్ళకి ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటే ఆ ఒక్క ప్రెషర్ని తీసేస్తుంది వాళ్ళు. మెనీ స్టూడెంట్స్ వై దే ఆర్ బికమింగ్ అంటల్ సూసైడల్ థాట్స్ ఎందుకంటే దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ విత్ దర్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దగ్గర చెప్తే లోక్ అయిపోతున్నాం అంటారు, పేరెంట్స్ దగ్గర చెప్తే ప్రెజర్ చేస్తారు. వాళ్ళు ఇంటర్నల్గానే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ డిప్రెషన్స్లోకి వెళ్ళి సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తాయండి? అలానే వస్తాయి. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది పేరెంట్సే బిల్డ్ చేయాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ చాలా నేర్చుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణ ప్రసాద్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.